నమస్కారం. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి కార్యక్రమాన్ని నెల్లూరు గాంధీ బొమ్మ వద్దున్న స్వతంత్ర పార్కులో ఎన్టీఆర్ కళావేదిక వద్ద కేతా అంకున్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేతా సుబ్బారావు నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. మరి అన్న నందమూరి తారక రామారావు గురించి చెప్పాలంటే ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ఎన్ని రోజులైనా చెప్పొచ్చు. అటువంటి ఘన చరిత్ర కలిగిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఒక సామాన్య రైతు కుటుంబంలో కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన నందమూరి వారు మరి ఆయన విద్యాభ్యాసాన్ని నిమ్మకూరులోనే కొనసాగించి ఇంటర్మీడియట్ విజయవాడకు వచ్చి గుంటూరులో ఏసీ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేసి అక్కడి నుంచి సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగం పొంది ఆ ఉద్యోగంలో ఉన్న అవినీతిని సహించలేక ఉద్యోగానికే రాజీనామా చేసిన మహా వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు. మరి ఆయన సినిమా రంగ ప్రవేశం చేసి ఒక చిన్న పోలీస్ కానిస్టేబుల్ మన దేశం చిత్రం ద్వారా ఆయన రంగ ప్రవేశం చేసినప్పటికీ కూడా మరి ఆయన ఎన్నో బహుత్తరమైన క్యారెక్టర్లు చేశారు. ఒక రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, అలాగే రావణాసురుడు, బృహన్నర, అర్జునుడు, భీముడు ఇలాంటి పౌరాణిక పాత్రలు ముఖ్యంగా అతి చిన్న వయసులోనే భీష్ముడి క్యారెక్టర్ ని ఒక 30 సంవత్సరాల్లోనే 60-70 వయసు గల భీష్మ పాత్రను పోషించి ఆయన గొప్ప నట్టు అనిపించుకున్నాడు. అంతేకాకుండా ఇక సాంఘిక పాత్రలో ఎన్నో విప్లవాత్మకమైన పాత్రలను పోషించారు. చారిత్రాత్మకమైన సింహబలుడు కావచ్చు, రాజపుత్ర భాషం కావచ్చు, అదేవిధంగా జానపద చిత్రాల్లో చెక్కడు దొరకడు, కథలు వదలడు, పిడుగురాముడు ఇలాంటి ఎన్నో వినోదాత్మక చిత్రాల్లో నటించి దాదాపు 350 చిత్రాల వరకు నటించి ఆ తర్వాత సినిమా పరిశ్రమలోని రారాజు ఉన్న సమయంలోనే తన 60వ ఏట సినీ రాజకీయ రంగ ప్రవేశం చేసి అక్కడ కూడా మగటోలేని మహారాజుగా 9 నెలల్లోనే పార్టీ పెట్టి 1982 మార్చి 29న పార్టీని పెట్టి మరి 1983 జనవరి 5వ తేదీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 9 నెలల్లోనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం అనేది ప్రపంచంలోనే అద్భుతమైన రికార్డు. ఆ రికార్డు ఇప్పటికీ ఎవరు కూడా దాన్ని రికార్డు భద్రత పరిస్థితి లేదు. మరి అలాంటి మహానుభావుడు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో సంక్షేమ కార్యక్రమం ఈ రోజు సంక్షేమ కార్యక్రమం చెప్పుకుంటున్నారే ఆ సంక్షేమ కార్యక్రమాలు ప్రదాత నందమూరి తారక రామారావు అని మనందరికీ తెలుసు. మరి ఆ రోజు ఆయన వేసిన ఆ విత్తనం ఈ రోజు పేద ప్రజలకి ఎంతో సహాయకారిగా ఉంటుంది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆ సంక్షేమ కార్యక్రమం పక్కకు పెట్టే ధైర్యం ఆ నాయకులకు లేదు. ఎందుకంటే రామారావు గారి యొక్క ఆ మహత్తరమైన ఐడియా ఈ రోజు అందరికీ ఉపయోగపడుతుంది. ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోయిన నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ మనం చేసుకోవడం మనందరికీ కూడా ఒక రకంగా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 101 సంవత్సరాల తర్వాత ఆయన మనం ఈ విధంగా ఒక నెల్లూరులోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, దేశాల్లోనే కాదు, విదేశాల్లో ఉన్న భారతీయులు, తెలుగు వారు కూడా అన్న నందమూరి తారక రామారావు జయంతి వేడుకను బ్రహ్మాండంగా నిర్వహించుకుంటున్నారు. మరి వారికి సందర్భంగా నివాళి అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మొదటి మోహన్ గారు చెప్పినట్టు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు అటు సినిమా రంగాన్ని ఎలకవి కాకుండా ఇటు రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టి కొత్త సంక్షేమ పథకాలు ఆ రోజుల్లోనే ₹2 కిలో బియ్యము మరియు జనతా వస్త్రాలు, ₹50 కరెంటు ఇలా ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఒక ఎన్టీ రామారావుకి చెల్లుబాటైంది. అసలు వృద్ధాప్య పెన్షన్ పెట్టిన గనుడు మన ఆంధ్రప్రదేశ్ లో తొలి వ్యక్తి కూడా ఎన్టీ రామారావుని గ్యారంటీగా చెప్పగలం. అటువంటి మహా వ్యక్తిని ఈరోజు మనం స్మరించుకుంటూ ఈ స్వతంత్ర పార్కులో ఆయన నివాళులు అర్పించడం, ఆయన జయంతిని మనం ఘనంగా నిర్వహించుకోవడం అందరికీ ఆనందదాయక.